హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లాలి వంటలు. ఇవాళ ఇల్లాలి వంటల్లో ఆంధ్ర గోంగూర పచ్చడి అండి. ఇది ఊళ్ళలో ఈ ఈ పద్ధతిలో చేస్తారు. ఫంక్షన్స్లో ఇలా ఈ రకంగా చేసి ఫంక్షన్స్లో పెడుతుంటారనమాట. చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తారనమాట. అలా అంత బాగుంటుంది. కర్రీ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక గోంగూర పచ్చడికి నేను ఒక 2 పెద్ద సైజు కట్టలు తీసుకున్నాను. బాగా 2 సార్లు వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని తీసి ఇలా గిన్నెలో వేసుకున్నాను, పెద్ద గిన్నెలో. పచ్చిమిర్చి ఒక 15 తీసుకున్నానండి. అలాగే ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు వేస్తే తొందరగా ఆకు మగ్గిపోతుందండి. ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఎక్కువ వాటర్ వచ్చిందనుకో గోంగూరలో నుంచి మనం నీళ్ళు వంపేయాల్సింది అనమాట. పచ్చడి లూజ్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ వంపేయాలి. అనవసరంగా గోంగూరలో ఉండే వాల్యూస్ మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాటర్ కొద్దిగా వేసుకొని ఉడకబెట్టుకోండి. సిమ్లో పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు చాలు ఉడకడానికి. ఇక దానికి మనం ఎండుమిర్చి తీసుకున్నాం, పోపు దినుసులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ తీసుకున్నానండి. అలాగే ఇక్కడ కూడా ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి తీసుకొని ఒక టీ స్పూను ఆయిల్ వేసుకొని సన్న మంట మీద వేయించుకుంటున్నానండి. మీరు అచ్చం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. పచ్చిమిర్చి ఇంకో 15 యాడ్ చేసుకొని ఉడకబెట్టుకొని ఒకేసారి దాంతో చేసుకోవచ్చు. ఇక ధనియాలు, జీలకర్ర కూడా ఒక 1.5 స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకున్నామండి. అవి కూడా సన్నని మంట మీద వేయించుకుందాం. కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకుందామండి. కరివేపాకు మంచిది కదా, మనకి కళ్ళకు కానీ జుట్టుకు కానీ చాలా మంచిది. అలాగే గోంగూర కూడా చాలా మంచిది, మనకి ఐరన్ బాగా పుష్కలంగా దొరుకుతుంది గోంగూరతోటి. ఈ పచ్చడి చాలా రకాలుగా గోంగూర పచ్చడి మనం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో గోంగూర పచ్చడి బయట కొనుక్కొని తింటే అస్సలు నచ్చట్లేదండి. ఏవేవో వాడుతున్నారు. ఇలా పాతకాలం పద్ధతుల్లో చేసుకుంటారండి, చాలా బాగుంటుంది. అవి ఇంకా వేయించేసుకొని ఆరిపోయినాక జార్లోకి తీసుకోవాలి. నూరుకుంటే ఇంకా బాగుంటుంది. రోట్లో నూరే ప్రయత్నం చేసుకోండి, మీకు రోలు ఉంటే కనుక. నేను మిక్సీలో వేసుకుంటున్నాను. ఎండుమిర్చి అంతా ముందుగా కొద్దిగా వెల్లుల్లి వేసేసుకొని ఒక 15 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. అవి వేసుకున్నాము. దాన్ని కొద్దిగా ముందు కచ్చాపచ్చాక ఒక్క పల్స్ ఇచ్చుకుందామండి. ఒక్క పల్సతోటే సరిపోతుంది అనమాట. ఇక మళ్ళీ నేను గోంగూరలో పచ్చిమిర్చి వేసి ఉడికిచ్చాను కదా, అవి ఆరిపోయాక పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టుకున్నానండి. అవి యాడ్ చేశాను అనమాట. అది తీయడం వీడియోలో ఎందు అయిపోతుందని చెప్పేసి చూపించలేదు. ఆ గోంగూరలో నుంచి మనం పచ్చిమిర్చి విడిగా తీసుకొని అవి ఇందులో వేసుకొని ఇంకొక పల్స్ ఇచ్చుకోవాలన్నమాట. అవి మనకు రోట్లో నూరినట్టుగానే అట్లా కచ్చాపచ్చాక ఒక్క పల్స్ ఎక్కువ ఇచ్చారంటే మళ్ళీ పేస్ట్ అయిపోతుంది, బాగోదు. అలాగే గోంగూర వేసుకుందాం. ఇంకా చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. వేసుకుంటే ఎంత కొద్దిగా ఒక్క రెమ్మ కొద్దిగా వేసుకోవచ్చు, పర్లేదు. నేను వేసుకోవట్లేదు. గోంగూర బాగా పుల్లగా ఉంది, ఎర్ర గోంగూర కదా. తెల్ల గోంగూర తీసుకుంటే మాత్రం చింతపండు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఇక ఉప్పు సరిపోలేదు అని ఇంకొద్దిగా వేసుకున్నానండి. అది కూడా చూడండి. ఒక్క పల్స్, మళ్ళీ గోంగూర వేసాక కూడా ఒక్క పల్స్ చాలు, ఎక్కువసేపు వద్దు. అంతే అండి. దీనికి పోపు వేసుకుంటే చాలు. ఇందులో పచ్చిల్లిపాయ మనం వేసుకోలేదు కదా, పచ్చిల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపు వేసుకొని తాలింపులో పచ్చిల్లిపాయ వేసుకుందాం. ఇక నూనె గోంగూర పచ్చడికి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను లిమిట్గానే వేసుకున్నానండి, ఎక్కువ నూనె వాడను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో పోపు దినుసులు వేసుకోవాలి, కానీ దానికి అదే చెప్పుకోవాలండి. కొన్ని కూరలకి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో గోంగూరకి కాకరకాయకి ఎక్కువ ఆయిల్ తగలాలండి. పచ్చెనపప్పు ఒక 1/2 టీ స్పూను, మినపప్పు ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఆవాలు ఒక 1/4 టీ స్పూను, జీలకర్ర ఒక 1/4 టీ స్పూన్ వేసుకున్నానండి. అలాగే 2 ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవి సన్నమైన మంట మీద ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి.
స్టీల్ బండి పెట్టుకుంటే మాత్రం మనం చాలా స్లో మంటలో పెట్టుకొని వేయించుకోవాలి, లేకుంటే మాడిపోతాయి అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు వేయంగానే ఎక్కువసేపు ఏం వేయించాల్సిన అవసరం లేదు. పచ్చి పచ్చిగా ఉండటమే మనకి పచ్చడికి బాగుంటుంది. ఇంకా అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. ఇంగు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇంగ వేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగ వేసుకుందాం. ఇంగు చాలా మంచిదండి, మనకి హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అంతండి, ఇంకా పచ్చడి వేసేసుకొని కలిపేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకుని పాతకాలం నాటి గోంగూర పచ్చడి. మీరు తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకందండి, మంట ఆపేసుకొని కలబెట్టుకొని సపరేట్గా తీసుకోవడం గిన్నెలోకి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ అన్నం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. గోంగూర కూడా మనకు చాలా మంచిది కదా. నోరు గురించే ఆంధ్ర గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇల్లాలి వంటలు.